హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇస్రో నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇస్రో నుంచి విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇందులో టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ అండ్ ఫార్మసిస్ట్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్గా 64 వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయనేసి చెప్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 2ని రిలీజ్ చేశారు. అండ్ June 16th లోపు అయితే మీరు ఈ జాబ్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ జాబ్ డీటెయిల్స్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిట్టర్ ఈ పోస్ట్కి గాను టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీకి 2 అండ్ ఓబీసీ వాళ్ళకి 6 అండ్ ఎస్సీ కేటగిరీకి 4 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ అనేది ఉంది. అండ్ ఇందులో అవుట్ ఆఫ్ 20 1 వేకెన్సీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కేటగిరీ సి అండ్ 2 వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఇందులో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే, ఒకటి పీడబ్ల్యూబీడీకి అండ్ 2 వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్కి అనేది రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సెంటర్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే విఎస్ఎస్సి అని ఉంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్ఎల్సి ఆర్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ ఐటీఐ అండ్ ఎన్టీసీ ఆర్ ఎన్ఏసీలో ఫిట్టర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్టీ డబ్ల్యూబిఎన్ఎల్ సిఆర్ఎల్ కేసీ సిఎల్ ఎంఎఫ్ ఆర్డబ్ల్యూ ఎస్ఈ హెచ్సిపిపి ఇక్కడ ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. అండ్ నేచర్ ఆఫ్ జాబ్స్ మనం చూసుకున్నట్లయితే మీరు ఏ జాబ్కైనా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అండ్ మీరు చేసే వర్క్లో మీకు అనుభవం అనేది అయితే ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి ఒక 4 వేకెన్సీస్ అండ్ ఓబీసీకి ఒక 4 వేకెన్సీస్ అండ్ ఎస్సీ కేటగిరీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ 11 1 వేకెన్సీ ఈచ్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. వీళ్ళలో 1 పోస్ట్ అనేది ఇక్కడ పీడబ్ల్యూబీడీ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి కేటాయించారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ కూడా మీరు సెంటర్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే విఎస్ఎస్సి అనే ఉంది. అండ్ నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్స్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ ఐటీఐ ఎన్టీసీ ఎన్ఏసీ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ ఫిజికల్ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ చూసుకుంటే ఎస్టీ డబ్ల్యూబిఎన్ఎల్ సిఆర్ఎల్ కేసీ సిఎల్ ఎంఎఫ్ ఆర్డబ్ల్యూఎస్ఈ హెచ్సిపిపి ఈ కేటగిరీ అయితే ఫిజికల్ రిక్రూట్మెంట్కి ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేచర్ ఆఫ్ జాబ్స్ చూసుకున్నట్లయితే పీసీబీ రైటింగ్, వాల్యూ మెజర్మెంట్, స్క్రీనింగ్, టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, ప్యాకేజెస్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ లాంచ్ వెహికల్స్, ఎలిమెంట్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పిరేషన్, కోఆర్డినేషన్ and production of various electronic subsystem, electrical harnessing and testing, mechanic and calibration of electronic equipment etc. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఎలక్ట్రానిక్ మెకానిక్ మీద మీకు మంచి పరిజ్ఞానం అయితే ఉండాలి. అక్కడ ఉన్న ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేయగలిగే నైపుణ్యం అనేది మీకు ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టర్నర్, నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే టర్నర్ ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీకి 2 అండ్ ఈడబ్ల్యూఎస్కి 3 అండ్ ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీకి 3 అండ్ ఈడబ్ల్యూఎస్ 1కి 1 ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 1 వేకెన్సీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అనేసి చెప్తున్నారు. అండ్ సెంటర్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా విఎస్ఎస్సి అని ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ ఎన్టీసీ ఎన్ఏసీ ఇంటర్నల్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ అన్ని జాబ్స్కి ఒకేలానే ఉంది. అండ్ నేచర్ ఆఫ్ జాబ్స్ చూసుకున్నట్లయితే సిఎన్సి, ప్రోగ్రామింగ్, టర్నింగ్, ఆపరేషన్ అండ్ వేరియస్ హార్డ్వేర్ ఎక్సెట్రా. మెకానిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీకి 3 అండ్ ఓబీసీకి 1 అండ్ ఎస్సీ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. అవుట్ ఆఫ్ 5 1 వేకెన్సీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అనేసి ఉంది. అండ్ సెంటర్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా విఎస్ఎస్సి అని ఉంది. దీనికి కూడా 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి 3 అండ్ ఓబీసీకి 1 అండ్ ఎస్సీ కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 5 1 వేకెన్సీ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి 1 వేకెన్సీ అనేది రిజర్వేషన్ చేసింది. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా విఎస్ఎస్ఈ అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇక్కడే మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా జనరల్ కేటగిరీకి 3 అండ్ ఓబీసీకి 1 అండ్ ఎస్సీ కేటగిరీకి 1. ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ 5 1 వేకెన్సీ రిజర్వ్ ఫర్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే విఎస్ఎస్సి ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ఇన్ ఎలక్ట్రానిక్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోప్లేటర్. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి 1 నామినేట్ చేశారు అండ్ ఎస్సీ కేటగిరీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1 వేకెన్సీ అయితే ఉంది. సెంటర్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఇది కూడా విఎస్ఎస్సి అనే ఉంది. అండ్ 10th ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్డర్. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేసి విఎస్ఎస్సినే ఉంది. ఇది కూడా 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ఇన్ వెల్డర్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంఆర్ అండ్ ఏసీ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ, ఇది ఓబీసీ కేటగిరీకి రిజర్వ్డ్ అయింది. అండ్ ఇది కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే విఎస్ఎస్సి అని ఉంది. అండ్ 10th అండ్ ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ఇన్ ఏ మెకానికల్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ డీజిల్. ఇక్కడ 1 వేకెన్సీ ఉంది జనరల్ కేటగిరీలో. స్పేస్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే విఎస్ఎస్సి అని ఉంది. 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ఇన్ మెకానికల్ మోటార్ వెహికల్ ఆర్ మెకానికల్ డీజిల్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీ చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ పోస్టింగ్ చూసుకుంటే విఎస్ఎస్సి అనే ఉంది. అండ్ 10th పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ఇన్ ఫోటోగ్రాఫర్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్. 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే పిఎస్ఎస్సి అనే ఉంది. అండ్ 10th పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ, ఎన్టీఈ ఆర్ ఎన్ఏసీ కార్పెంటర్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్. ఇక్కడ ఈ జాబ్కి చూసుకున్నట్లయితే మెకానికల్, ఇక్కడ డిసిప్లిన్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఉంది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అక్కడ జనరల్ కేటగిరీకి 3 వేకెన్సీస్ అండ్ ఓబీసీకి 2 అండ్ ఎస్సీ కేటగిరీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 కేటగిరీకి అయితే 1 ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 7 1 వేకెన్సీ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అనేసి ఇక్కడ రిజర్వేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఇది కూడా విఎస్ఎస్సి అనే ఉంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ, ఎన్టీసీ ఆర్ ఎన్ఏసీ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిజికల్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్టీ, డబ్ల్యూ, బిఎన్ఎంఎఫ్, ఆర్డబ్ల్యూ అండ్ ఎస్ఈ, ఆర్హెచ్ అండ్ సి ఈ ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ నేచర్ ఆఫ్ జాబ్స్ మనం చూసుకున్నట్లయితే జనరేషన్ ఆఫ్ 2D అండ్ 3D మోడల్స్ ఆఫ్ మెకానికల్ ఎలిమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాఫ్టింగ్ అండ్ మోడలింగ్ యూజింగ్ లేటెస్ట్ సిఏడి సాఫ్ట్వేర్ వెర్షన్ అనేది మీకు ఇక్కడ తెలిసి ఉండాలనేసి నేచర్ ఆఫ్ జాబ్ అక్కడ మీకు అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఏ, ఇక్కడ లెవెల్ 5 ఇది. ఇక్కడ డిసిప్లైన్ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ ఏ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఉంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే విఎస్ఎస్సి అని ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్టీ, డబ్ల్యూ, బిఎన్ఎల్, కేసీ, సిఎల్, ఎంఎఫ్, ఆర్డబ్ల్యూ, ఎస్ఈ, హెచ్ అండ్ సి ఈ ఫిజికల్ రిక్రూట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నేచర్ ఆఫ్ జాబ్స్ చూసుకున్నట్లయితే డిస్పెన్సింగ్ ఆఫ్ మెడిసిన్స్, అకౌంటింగ్ ఆఫ్ రిసిప్ట్ అండ్ ఇష్యూ ఆఫ్ మెడిసిన్స్, బుక్ కీపింగ్ ఆఫ్ మెడికల్ స్టోర్ అనేది మీకు ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 23/6/2025 నాటికి మీ ఏజ్ అయితే అట్లీస్ట్ 18 నుంచి 35 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి అనేసి ఇక్కడ
మెన్షన్ చేశారు. అండ్ శాలరీస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే క్వాలిఫై అవుతారో దాన్ని అనుసరించి మీకు 35,000 నుంచి 1,18,400 వరకు అయితే పర్ మంత్ శాలరీ మీకు ఇస్తారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి అయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ మాజీ సైనికులు అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ ఈ జాబ్కి మీకు సెలెక్షన్ మెథడ్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ చూసుకున్నాం కదా, స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 2 అండ్ అప్లికేషన్ పెట్టడానికి అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి June 16 లోపు అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో క్లియర్గా చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే అయితే జాబ్కి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.